ప్రధాని మోదీ నాయకత్వాన్ని బలపరిచేందుకే భారతీయ జనతా పార్టీలోకి వెళ్తున్నట్లు పిఎల్ శ్రీనివాస్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీఆర్ఎస్ ను వీడి బీజేపీలోకి వెళ్లడం ఆనందంగా ఉందన్నారు. కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీలోకి చేరిన అనంతరం పులిలాంటి నన్ను పిల్లిలా మార్చారని వాపోయారు. ఈ నెల 15న మహబూబ్ కాలేజ్ క్యాంపస్ లో నిర్వహించనున్న సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు లక్ష్మణ్ సమక్షంలో బీజేపీలోకి చేరుతున్నట్లు చెప్పారు. తమ కుమార్తె అలేఖ్య కూడా పార్టీలో చేరుతుందని తెలిపారు. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రులు మరియు రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా ఓబీసీ చైర్మన్, రాజ్యసభ మెంబర్ డాక్టర్ లక్ష్మణ్ గారు ఆధ్వర్యంలో, అదేవిధంగా స్టేట్ నాయకులు, బీజేపీ నాయకులు, నేషనల్ నాయకులు, ఇక్కడ సిటీలో ఉన్నటువంటి కార్పొరేటర్సే కానివ్వండి నాయకులందరి సమక్షంలో రేపు ఉదయం 11 గంటలకు ఎస్విఐటి మహబూబ్ కాలేజ్ ఆడిటోరియంలో మా స్నేహితులు, మా స్నేహాభిలాషులు, బీజేపీ నాయకులు వారి సమక్షంలో నేను పిఎల్ శ్రీనివాస్, నా కూతురు పిఎల్ అలేఖ్య పార్టీలో జాయిన్ కావడం, బీజేపీలో చేసేటువంటి కష్టపడే కార్యకర్తలంతా కూడా రేపు వస్తారు. వారి సమక్షంలో నేను మహబూబ్ కాలేజీలో జాయిన్ కావడానికి కారణం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంటే కానివ్వండి, లేదా ఎడ్యుకేషనిస్టే కానివ్వండి, సామాన్య ప్రజలందరూ కూడా మాకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటారు. కాబట్టి మీరు కూడా అందరూ సపోర్ట్ చేసి మమ్మల్ని ఆశీర్వదించి ఆ పార్టీకి సహాయపడడానికి మీరందరూ కూడా మాకు శక్తిని ఇస్తారని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నాను.